వర్షము కుండపోత పోస్తూ ఉండగా వర్షాన్ని అధిగమించి వర్షాన్ని లెక్క చేయకుండా దేవుని మందిరానికి విచ్చేసిన మీ సమర్పణకు మీ భక్తికి నిండుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి చిన్నవాడనైన నన్ను ఆహ్వానించి ప్రేమతో ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు అబ్రహాం అయ్య గారు నాకు పితృ సమానులు, అంటే తండ్రితో సమానులు. వారికి నా హృదయపూర్వకమైన అభివాదములు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయాన్ని వృధా చేయకుండా చిక్కగా చక్కగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తెలుగులో ఓ చక్కని సామెత ఉంది, కొత్త బిచ్చగాడు పొద్దెరుగడని. తెలుసా? నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్టు నాకైతే పొద్దు తెలియదు. ఒకసారి నేను వాక్యం మొదలు పెడితే నాకు సమయం అంటూ అసలు తెలీదు. కాబట్టి మీరే నాకు అప్పుడప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారు ఏమైందనాలి, టైం అయిందని చెప్పాలి. అప్పుడు కానీ పొద్దు గుర్తుకు రాదు నాకు. కాబట్టి నేను వాక్యంలోనికి సమీపిస్తాను. అంతకంటే ముందుగా అసలు నేను ఈ స్థలంలో నిలబడ్డానంటే ఒక చరిత్ర ఉంది. ఒక్క మాటలో ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 2020వ సంవత్సరం అనుకుంటా, నేను మా ఊరు నుండి మా అత్తగారింటికి వస్తూ ఉన్నప్పుడు అప్పుడే నేను కొత్తగా చూశాను ఈ మందిరాన్ని. మా అత్తగారి ఇల్లు ఎక్కడ అంటే బ్రాహ్మణపల్లి. కండెలింగయ్య మా మామ, కండె లక్ష్మి, కండె శారా మా మేనత్త. వాళ్ళ ఇంటికి నేను పోతున్నప్పుడు మందిరాన్ని చూశాను 20వ సంవత్సరంలో. చూసినప్పుడు మనసులో నేను అనుకున్నాను, అయ్యగారు తెలియదు, అప్పటికి నాకు పరిచయం లేదు. దేవుని బిడ్డలతో ఈ మందిరంలో ఒకసారి ఆరాధన చేస్తే బాగుండు అనుకున్నాను. ప్రార్థన కూడా చేయలేదు, మనస్సులో నేను అనుకున్నాను. దాన్ని దేవుడు పక్కన పెట్టలేదు, తీసి పారేయలేదు. నేను మనస్సులో తలంచిన మాటను దేవుడు మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని ఈ రీతిగా దైవజనులను అబ్రహాం అయ్య గారిని పరిచయము చేసి మీతో దేవుణ్ణి ఆరాధించే అవకాశాన్ని కల్పించాడు. ఏ మనిషి అయినా మనస్సులో దేవుని మీద భారం వేసి నువ్వు మనస్సులో తలంచినా దాన్ని దేవుడు త్రోసెయ్యడు, పక్కకు పెట్టడు, దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటా. కానీ మనం ఎవరైనా పొరపాటున మనకు సహాయం చేసినారనుకో, గుర్తు పెట్టుకుంటామా? పైపెచ్చు పక్క వాళ్ళ అక్కానికి ఆమె బాగా సహాయం చేసిందంటే ఊరికేనే చేసిందా అంటవా కదా? మనకు ఎవరైనా సహాయం చేస్తే, తోడ్పడితే మనం వారి ఉపయోగాన్ని, వారి సహాయాన్ని గుర్తుపెట్టుకో. కానీ యేసయ్య అలాంటి గుణవంతుడు కాదు, అలాంటి గుణమున్నవాడు కాదు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వ్యక్తివైనా నీ మనస్సులో దేవునికి చోటిచ్చి దేవుని మీద భారం వేసి నీ మనస్సులో అనుకున్న ఆలోచనలను కూడా దేవుడు పట్టించుకునే భగవంతుడు అని చెప్తున్నా. హల్లెలూయా! యేసయ్య మనస్సును దాటిపోలేడండి. మనం మనుషులను కూడా దాటిపోతాం, కానీ యేసయ్య మన మనస్సులను కూడా దాటిపోలేడు, అంత గొప్పవాడు. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? నేను మనస్సులో అనుకున్న దాన్ని దేవుడు చేత పట్టుకొని కొన్ని సంవత్సరాలు గడిచినా అది పక్కకు తోసేయకుండా అవకాశాన్ని కల్పించాడని చెప్తున్నా. హల్లెలూయా! ఇంకా నేను వాక్యాన్ని ఆరంభం చేయలేదు, నేరుగా వాక్యం చదువుకుందాం. 34వ కీర్తన, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9, 10, 11 వచనాలను నేనే చదువుతాను. దయచేసి శ్రద్ధగా వినండి, చదవండి, ఆలకించండి. 34వ కీర్తన 9, 10, 11 వచనాలు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహము పిల్లలు లేమిగలవై ఆకలి గొనును,
యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యుండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడే బోధకునిగా వచ్చి నాకు మీకు అందరికీ ఒక పాఠము నేర్పులాగున కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వరుడా, సర్వశక్తి సంపన్నుడా, మా నిమిత్తమై ప్రాణము దానము చేసిన ప్రాణ ప్రదాత నీకు స్తోత్ర. పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, బలహీనులమై ఉండగా మా కొరకు నీ తనువును లెక్క చెయ్యక నిలువెల్లా రక్తసిక్తముగా రక్తపు ముద్దగా మార్చబడి ప్రాణం పెట్టిన స్వామి నీకు వందనాలు. ఇదిగో నీ వాక్యము చెంతకు మేము వచ్చి ఉండగా నీ దాసుని సిలువ చాటు మరుగుపరచుకొని నీవే ఉపదేశకునిగా మా మధ్యలో ఆసీనుడవై నాతో మాతో అందరితో మాట్లాడండి. మా బ్రతుకులకు అవసరమైన సమయోచితమైన దైవ ఆహారమును పరలోకము నుండి విడుదల చేసి మమ్మల్ని అందరినీ తృప్తిపరచి బలపరచి ముందున్న యాత్రలో ఓడిపోకుండా సాగిపోయే కృపనిచ్చి మహిమ పొందమని ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు అబ్రహామయ్య గారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని విస్తారమైన దీవెనల చేత ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని ధ్యానించక ముందు వాక్యములో ఉన్న అర్థము పరమార్థము మీతో పంచుకోక మునుపు అసలు దేవునితో మనకు స్నేహం ఎలా ఉండాలో ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మనం మన జీవితంలో కొన్ని సామెతలు వాడుతాము. అందులో ఒక చక్కని సామెత ఏంటంటే, అందరి కాళ్ళు మొక్కిన అత్తగారింటికి పోక తప్పదు. ఈ సామెత తిన్నారు ఎప్పుడన్నా మీరు? అందరి కాళ్ళు మొక్కిన అత్తగారింటికి పోక తప్పదు అంటే, ఒక ఆడపిల్లను 25 సంవత్సరాలు 20-25 సంవత్సరాలు మనం అల్లారు ముద్దుగా పెంచి పోషించి పెద్దది చేసి ఆమెను ఒక ఆయనకు అంటగట్టి పెళ్లి చేసి పంపిస్తూ ఉన్నప్పుడు ఆడపిల్ల మర్యాదగా ఏం చేస్తుంది? సంస్కారవంతురాలైతే అమ్మ మీద పడి ఏడ్చి, నాన్న మీద పడి ఏడ్చి, వాళ్ళ కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకొని, అన్న వదినల కాళ్ళు కావచ్చు, బాబాయి పిన్ని వాళ్ళ కాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు పెద్ద మనుషుల పాదాలు కావచ్చు, దండం పెట్టి ఏడ్చిపోతుంది. అందరి కాళ్ళు మొక్కిన ఎవరైనా ఉంచుకుంటారా? ఉండు బిడ్డ అంటారా? ఉన్నప్పుడు మంచిగా వండి పెడితే తిన్నారు, అవునా? పని చేస్తే వాడుకున్నారు, తలనొస్తే టీ పెట్టమన్నారు, అన్ని పరిచర్యలు చేయించుకున్నారు. కానీ ఇప్పుడు అత్తవారింటికి పోయేటప్పుడు అందరి కాళ్ళు మొక్కినా ఏ ఒక్కరు కూడా ఉండు బిడ్డ అనరు. ఎవరు ఆమెతో పోరు. ఒక్కదానినే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగొడతారు, పంపిస్తారు. హల్లెలూయా. అది దేనికి సాదృశ్యమో తెలుసా? అత్తగారింటికి పంపించే అమ్మాయిని మనం ఏమంటాం? ఆడపిల్ల అంటాం. ఏడిపిల్ల? ఈడిపిల్లనా ఆడిపిల్లనా? ఆడిపిల్లని మనం పెంచుడేంది మరి? పుట్టగానికి ఈమెకి ఏం పేరు పెడతాం? ఏమంటారండి? ఎవరు పుట్టారు? ఆడపిల్లనా మగపిల్లనా? ఏడిపిల్ల పుట్టిందేమో మన ఇంట, ఆమెకు పెట్టిన పేరేంది? ఆడపిల్ల. అక్కడి పిల్లను మనం ఇక్కడ పెంచుతున్నాం. అర్థమైందా? అమ్మాయి వెంట ఏం పోదు, ఆడపిల్లనే మనం పెంచుతున్నాం. అసలు ఆడపిల్ల అనే నామకరణము పేరు సమాజం ఎందుకు ఒక అమ్మాయికి పెట్టిందంటే అది దేవుని చిత్తం. ఎందుకో తెలుసా? భూమి మీద బ్రతికిన ఏ మనిషి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా ఆడపిల్ల. ఏడపిల్ల? పరలోకము చేరవలసిన, వేరొక లోకము చేరవలసిన, ఈ లోకాన్ని వదిలి వేరొక లోకానికి పోవలసిన ఆడపిల్లతో సమానం అందరూ. అయితే ఈ ఆడపిల్ల ఇక్కడ ఎన్ని సంపాదించుకున్నా ఏం తీసుకపోదు. అలాగే మనము భూమి మీద ఇండ్లు సంపాదించుకున్నా, ఆస్తులు సంపాదించుకున్నా, పిల్లలను సంపాదించుకున్నా,
ఉద్యోగాలు సంపాదించుకున్న, డబ్బు సంపాదించుకున్న, మేడలు సంపాదించుకున్న, పదవులు సంపాదించుకున్న అన్నింటిని వదిలి మనము పోవలసిందే. ఏది నీ వెంట రాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో పౌలిలా అంటాడు, మనం భూమి మీదికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, మరలా మనము వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేము. మరి ఇంత దానికి బతుకుడెందుకు? ఇంత బతికి ఇంటి వెనుక పడి చచ్చినట్టు ఈ బతికెందుకు? మరి ఏం చేసినా మనతో ఏది రాదు, కానీ ఒకటి మాత్రం మనతోనొస్తుంది. హల్లెలూయా! అదేంటో తెలుసా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అంటాడు, వారు చేసిన దేవుని కొరకు చేసిన క్రియలు వారితో వెళ్ళుచున్నవి అన్నాడు. ఏమొస్తాయట మనతోని? ఏది రాదు. నువ్వు ఏం సంపాదించినా, నీవు కష్టపడి కడుపు సంపుకొని కన్నీళ్లు గార్చి పిల్లలను పెద్దగా చేసి పోషించి ప్రయోజకులు చేసిన ఏ పిల్లలు నీతో రారు, ఏ అన్నదమ్ములు నీతో రారు, బంధువులు రారు, స్నేహితులు రారు, కూడబెట్టిన ఆస్తి కూడా నీతో రాదు. వస్తుందా? మనం సంపాదించిన బోలెడని మన ఇంట్లో ఎవడన్నా సమాధి చేస్తాడా? ఏడో మూలకు స్థలం ఉన్న చోట సమాధి చేసి వస్తారు. కానీ మనతో వచ్చేది ఏంటంటే, మనము దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు మాత్రమే మనతో వస్తుంది. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, మనతో ఏమొస్తుంది? మనం ఇక్కడి పిల్లలమా అక్కడి పిల్లలమా? మీరు చెప్పాలి. మీరు ఆల్రెడీ ఆడపిల్లలు, మీరు ఇక్కడి పిల్లలా అక్కడి పిల్లలా? మనమందరము ఆడపిల్లలమే దేవుని దృష్టికి. అయితే ఈ ఆడపిల్లలుగా బ్రతుకుతున్న మనము భూమి మీద దేవుని కొరకు నీవు బ్రతికిన బ్రతుకు మాత్రమే నీతో పరలోకానికి వస్తుంది. హల్లెలూయా! ఆ మాట చెప్తున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఏం కలిగి ఉండాలట మనము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరందరూ అనుకోవచ్చు, మాకు భయం ఉన్నది, భక్తి ఉన్నది కాబట్టే ఏడికి వచ్చినాం? ప్రార్థనకు వచ్చినాం. అవునా? మందిరానికి ఎవరు వస్తారు? భయం ఉన్నోళ్ళు, భక్తి ఉన్నోళ్ళు మాత్రమే వస్తారు కదా. నేను మాట చెప్తాను, అపవాది సాతానుగాడు ఎంత మోసగాడంటే, మనం ఎక్కడికైనా పనికి వెళ్ళామండి, ఒక దినం కూలికి పనికి వెళ్ళాం. పనికి వెళ్ళని వానికి మోసము జరగదు, కూలి రాదు. కానీ పనికి పోయిన వానికే కూలి వచ్చే అవకాశం ఉంది, మోసము జరిగే అవకాశం కూడా ఉంది. ఉంటుందా? పని చేసినాక యజమాని నేను రేపు ఇత్తపో అన్నాడు అనుకో, ఆడ నువ్వు ఏమన్నా స్ట్రైక్ చేస్తావా? దీక్ష చేస్తావా? ఏం చేయలేవు కదా. ఇంటికి రావాల్సిందే. వాడు తెల్లారి ఇస్తాడా తెలియదు, సస్తాడా తెలియదు. పని చేసిన వానికే జీతం వచ్చే అవకాశం ఉంటుంది, మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే దేవుని యందు భయము భక్తి కలిగిన వారి ఎడలనే అధికముగా మోసము చేయడానికి అపవాది మన మధ్యలో ఉంటాడని చెప్తున్నా. హల్లెలూయా! ఇప్పటిదాకా అర్థమైందా? ఇప్పటిదాకా అర్థమైతే నేను కొంచెం మిమ్మల్ని ముందుకు లోతుకు తీసుకుపోతా. మనం ఆడపిల్లలము గనక భూమి మీద మనం ఏమి చేసినా మన వెంట రాదు. మన వెంట వచ్చేది కేవలము దేవుని ఎడల మనకు కలిగి ఉన్న భయము భక్తి మాత్రమే వస్తుంది. అయితే అందరూ దేవుని దృష్టికి భయము భక్తి కలిగిన వారు కారు అంటున్నా. మళ్ళీ చెప్తున్నా, గుడికొచ్చిన వారందరూ, గుళ్ళో ప్రార్థన చేస్తున్న వారందరూ దేవుని దృష్టికి భక్తులు కాలేరు. అది నేనన్నట్లే, దేవుడే అన్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. యాకోబు రాసిన పత్రిక
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దయచేసి ఎవరైనా దొరికితే చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. చాలమ్మ, చాలు తల్లి. ఏమన్నాడండి? తండ్రి అయిన దేవుని ఎదుట ఏమన్నాడండి? పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, అంటే పవిత్రమైన భక్తి ఉంది, అపవిత్రమైన భక్తి ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవునికి మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు మన భక్తి 2 రకాలు, 2 విధాలు. పవిత్రమైన భక్తి ఉంది, అపవిత్రమైన భక్తి ఉంది. ఇప్పుడు మనం నీళ్లు తాగుతామండి, మురికి నీళ్ళు ఉన్నది, మంచి నీళ్ళు, తేడా ఉందా లేదా? మనం భోజనం చేస్తున్నాం, కంట్రోల్ బియ్యం ఉన్నాయి, ఇంకేం బియ్యం ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి, అవునా కాదా? మనం తినే భోజనంలో, త్రాగే నీరులో 2 రకాలుగా వ్యత్యాసం ఉన్నట్టు దేవుని ఎదుట 2 రకాల భక్తులు ఉన్నారు, 2 రకాల భయము కలిగిన వారు ఉన్నారు. ఒక్క మాట చూపించి ముందుకు పోతాను నేను. ఇదే కీర్తనల గ్రంథము 19వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 19వ కీర్తన 9వ వచనం చదవండి ఎవరైనా. పవిత్రమైనది. ఇప్పుడు చూడండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలన్నాడు. అందులో పవిత్రమైన భయం ఉంది, పవిత్రమైన భక్తి ఉంది. అపవిత్రమైన భయం ఉంది, అపవిత్రమైన భక్తి ఉంది. వీటి తేడాను తెలుసుకొని మనం భక్తి చేస్తే రేపు దేవుని ఎదుట మనము మెప్పు పొందుతాము, లేదంటే పొందం. నాకు అర్థం కావడానికి చెప్తా. మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం కొనుక్కున్నాం, 4 వైపులా గోడ కడుతున్నాం. సిమెంట్ తక్కువ పోసి, ఇసుక ఎక్కువ పోసి, నీళ్ళు ఎక్కువ పోసి గోడ కట్టినాం. ఎంతసేపు ఆగుతుంది? కట్టినమా లేదా గోడ? ఇల్లు అయితే లేచింది పోయి ఉంటుందా? గట్టిగా గాలి వస్తే, వాన వస్తే పడిపోతుంది, ఎండ కొడితే మధ్యలో చీలిక వస్తుంది, పగిలిపోతుంది. కట్టడం కాదు దేవునికి కావలసింది, స్థిరముగా కట్టడము కావాలి, నాణ్యమైన కట్టడము కావాలి. అంటే భక్తి చేయడం అంటే దేవుని దృష్టికి పవిత్రమైన భక్తి చేయాలి, పవిత్రమైన భయము కలిగి ప్రయాణం చేయాలి. లేకపోతే ఏమైందో తెలుసా అండి, మనం జీవితకాలం అంతా భక్తి అని ప్రయాణం చేసి, చెమటలు గక్కి, ప్రయాసపడి, కష్టపడి చేసిన భక్తి అంతా ఒకనాడు అరిగడ్డి గాలిపోయినట్టు గాలిపోతుంది. హల్లెలూయా. కర్ర గాలిపోయింది అనుకో, కనీసం బొగ్గన్న మిగులుతుందా? మిగలదా? కర్ర కాలిపోయిందండి, ఏం మిగులుతుంది? బొగ్గు మిగులుతుందా? మిగులదా? కనీసం గడ్డి కాలితే ఏమైనా మిగులుతుందా? అంటే మన భక్తి దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే బంగారము వెండి వెలగల రాళ్లను పోలి ఉండాలి. గడ్డి వలె, కొయ్యకాలు వలె ఉంటే అది కాలిపోతుంది. అది చాలా పెద్ద అంశం, నేను ఇప్పుడు వివరించలేను, టచ్ చేసి వదిలిపెడతా. అందులో ఒక విషయాన్ని మీకు పరిచయం చేసి ముగిస్తా. చాలా పెద్ద అంశం, అందుకే అంటున్నా, మనం చేసే భక్తి దేవుని ఎదుట పవిత్రముగా, నిష్కలంకముగా ఉండాలి. మనం చేసే భక్తి మనకే సంతృప్తి ఇస్తుంది, దేవునికి ఇయ్యేది. ఎందుకో చెప్పను, ఒక్క మాట చెప్తా. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, చిన్నవాడు, 5-6 సంవత్సరాలు ఉన్నాడండి. వానికి నేను కిరాణం షాప్ పోయి బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాను. డబ్బులు ఎవరి? నాయే, నేనే కొనిచ్చిన. వానికి ఇచ్చినాక ఒకటి ఇయ్యవా బిడ్డ అంటే ఓ బిస్కెట్ ప్యాకెట్ తీసి, ఓ బిస్కెట్ అందులో ఉండి తీసి ఇస్తాడు. ఎంత మురిసిపోతాడు? వాని బిస్కెటు మనకిచ్చినట్టు, వాడు కొని మనకిచ్చినట్టు తృప్తి చెందుతాడు. కానీ అందులో ఏమన్నా సత్యం ఉందా?
ఆ బిస్కెట్ ఎవరిది? ఆ డబ్బు ఎవరిది? నాకు సాటిస్ఫై ఉందా? వానికి ఉందా తృప్తి? తృప్తి నా కొడుక్కే ఉంది, నేను ఇస్తున్నా అనుకుంటున్నాడు. అలాగే మనం చేసే భక్తి మనలను సంతృప్తి పరుస్తుందే తప్ప దేవుణ్ణి సంతోష పెట్టట్లేదు. అందుకే పౌలన్న ఒక మాట అంటాడు, ఈ మాట అందరూ చదవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అందరం చదువుదాం ఈ మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా బిగ్గరగా. దొరికిందా ఇంతకు? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని నేను బతిమాలుచున్నానన్నాడు. ఎన్ని విషయాల్లో ప్రభువును సంతోష పెట్టాలట? మన భార్య మన ఇంట్లో వంట అండి ఓ ఉప్పు తక్కువ వేసింది అనుకో, మన కోపం వస్తుందా రాదా? ఉప్పు ఎక్కువ వేసింది, లేదా కొంచెం టెన్షన్లో మర్చిపోయి కారం ఎక్కువ వేసింది అనుకో, తింటామా? ఆ రోజు తింటామా? మన సతీమణి సన్మానం చేస్తామా? భార్యను చేస్తామా చేయమా? ఉప్పు ఎక్కువైనా మరి అన్నీ సరిగా వేసింది, కానీ ఒక ఉప్పు మాత్రమే తేడా వచ్చేసరికి మన కోపం వస్తుంది కదా. దేవునిని కూడా మనము అన్ని విషయాలలో సంతోషపెట్టే భక్తి చేయగలగాల. ఆ పరంపరలో ఆ వరుసలో ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను. దేవుని యందు మనము భయము భక్తి పవిత్రమైన వాటిని చేపట్టాలి అన్నాను కదా. భక్తిని ఇప్పుడు నేను వివరించలేనుగా, భయమును గురించి ఒక్క మాట చెప్తాను. దేవుని యందు మనకు భయం ఉండాలి. అందరూ దేవునికి భయపడుతున్నాం అనుకుంటున్నారు కానీ అసలు దేవునికి నచ్చినట్టుగా ఎవరు భయపడుటలేదు. అది ఎలాగో మీకు అర్థం కావడానికి అర్థమయ్యే రీతిలో చెప్తాను. మనిషి సమస్యకు భయపడతాడు, అప్పులుంటే అప్పులకు భయపడతాడు, ఉద్యోగంలో సమస్య ఉంటే పనిచోట సమస్య ఉంటే పనిచోట భయపడతాడు, ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని నిందిస్తే నిందలకు భయపడతారు, భర్తకు కొంతమంది భయపడతారు, చీకటైతే కొంతమందికి భయం, ఎక్కడికైనా ఒంటరిగా పోవాలంటే భయం. ఇక మనకి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరన్నా మంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారనుకో, ఇంకా మామూలుగా భయం ఉండదు. వాళ్ళతో మాట్లాడతాం మనం, నోట్లే నోరు పెట్టద్దు బిడ్డ మనం, అవునా? భయపడతాం, అన్నింటికీ భయపడతాము కానీ దేవునికి భయపడము. దేవునికి కూడా భయపడుతున్నాం కదా అన్నా అని మీరు అనొచ్చు. మీకు అచ్చమైన తెలుగులో మాట చెప్తాను. నేనే మీ ఇంటికి వచ్చానండి, ఎక్కడికి? మీ ఇంటికి వచ్చాను అనుకో, మీరు భోజనం చేశారు, నాకు ఏదో వండి పెట్టారు, ప్లేట్లో వేసి మీరు కలిపి మీరు ముద్ద తిన్నాక నాకు పెడతారా? దాన్ని గౌరవం అంటారా అగౌరవం అంటారా? అవమానపరచడమే కదా. నువ్వు ఎంగిల్ చేసింది నాకు ఇస్తావా? నేను కూడా ఇయ్యలేను కదా, నేను ఇస్తే మీరు తింటారా? మరి నీ బ్రతుకులో భయం అనే దాన్ని ఎంగిలి చేసి ఇస్తున్నావన్నమాట. అన్నింటికీ భయపడి అన్నింటితో పాటు దేవునికి కూడా నీవు భయపడడము వలన దేవుణ్ణి ఎంగిలి చేస్తున్నావన్నమాట. అంటే ఇంకొక మాట చెప్తా, మీకు కొంత అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకొంచెం అర్థం కావడానికి చెప్తాను. నేను నా కొడుకు బజార్కి వెళ్తున్నాం, వాడిని ఎత్తుకున్నాను. నేను పోతూ ఉన్నప్పుడు నా పక్క నుండి ఒక కుక్క పిల్ల పోతుంది అనుకో, నా కొడుకు భయపడతాడా? దానికి భయపడతాడా చెప్పండి? నా భుజం మీద ఉన్నాడు, కుక్క పిల్లకు భయపడతాడా? పిల్లికి భయపడతాడా? వాడు దానికి ఒకవేళ భయపడ్డాడే అనుకో, నేను ఆ కుక్క పిల్ల కంటే
బలము చాలని వాడనని అర్థం. ఆ కుక్కను నేను జయించలేను అని అర్థం. ఆ కుక్కను మా నాన్న కూడా కొట్టలేడు అని అర్థం. అర్థమైందా? నేను ఒకవేళ నా కొడుకుని ఎత్తుకొని బజారుకి వెళితే నా పక్కకున్న ఏ జంతువును చూసైనా, ఏ మనిషిని చూసైనా నా కొడుకు గనక భయపడితే నేను ఆ జంతువు కంటే, ఆ మనిషి కంటే తక్కువ బలము కలిగిన వాడను, వాటిని నేను జయించలేనని నా కొడుకు మనసులో ఉన్న భావన. నీకున్న సమస్యలన్నిటినీ వాటిని చూసి నువ్వు భయపడుతున్నావంటే నీవు దేవుణ్ణి మనసులో వాటన్నిటికంటే చిన్నవాడని చిత్రీకరిస్తున్నావని అర్థం. నీ సమస్య కంటే దేవుడు చిన్నవాడని అర్థం నీ మనస్సులో. నీకు చాలా బాధ ఉంది, తీర్చలేని గాయం ఉంది. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక వేదన, శోధన, బలహీనత, సమస్య నిన్ను దాటిపోలేదనుకో, నువ్వు దానికి గనక భయపడితే దేవుణ్ణి సమస్య కంటే చిన్నవానిగా మనస్సులో నీవు అనుకున్నట్టు లెక్క. హల్లెలూయా! అర్థమైందా ఈ మాట? మనం అన్నింటికీ భయపడతాము, అన్నింటితో పాటు దేవునికి భయపడడం వలన అది అపవిత్రమైన భయము అని చెప్తున్నా. పవిత్రమైన భయం అంటే ఏంటి అంటే నీవు దేనికి భయపడకుండా కేవలము దేవునికి మాత్రమే భయపడగలగాలి. ఆ భయం పోవాలి మనలో నుండి. పోతుందా? ఇప్పుడు నేను ఇంత చెప్పిన కదా, మీరు ఇంటికి ఒంటరిగా పోమంటే పోతారా? తెల్లారి మీ ఊర్లో, మీ పల్లెటూరులో, లేక మీ ఇరుగు పొరుగు వాళ్ళలో ఎవరన్నా వాళ్ళు ఊతారని తెలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడమంటే మాట్లాడతారా? మీరు ఊదేటోళ్ళ దగ్గరికి పోయి మాట్లాడతారా? భయం ఉన్నట్ట పోయినట్ట? ఇది మనస్సులో నుండి పోనంత కాలము దేవుని ఎడల నీకున్న భయము పవిత్రమైనది కాదు, అపవిత్రమైనది అని చెప్తున్నా. మనం చేతులు కడగకుండా చికెన్ ఫ్రై చేస్తే ఎవడన్నా తింటాడా? చుట్టం తింటాడా? నువ్వు చికెన్ తెచ్చినా, మటన్ తెచ్చినా నీ చేతులే చండాలంగా ఉన్నాయనుకో, వాడు తింటాడా? మన ఇంట్లో భోజనం చేస్తాడా? ఎందుకు చేయడు? వంటండుతున్న మన చేతులే పరిశుభ్రంగా లేవు గనక. అలాగే మనము దేవుని ఎడల కలిగి ఉన్న భయము కూడా పవిత్రముగా లేని కారణాన ప్రతి సమస్య మనలను భయపెడుతుంది అని చెప్తున్నా. హల్లెలూయా! విద్యార్థులకైతే చదువు పట్ల భయం, పాస్ అయితనో ఫెయిల్ అయితనో. ఉద్యోగస్తులైతే నా బ్రతుకు బాగుపడుతుందో బాగుపడదో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో. కొత్తగా వివాహం చేసుకొని కాపురాన్ని నడిపిస్తున్న వారికైతే నాకు పిల్లలు అవుతారో ఆరో, నా బ్రతుకు బాగుంటుందో బాగుండదో. ఒకవేళ మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో, ఈసారి పొలం వస్తుందంటవా? పంట వండుతుందంటవా? టైం దగ్గరికి వస్తుంది కానీ వ్యవసాయానికి పైసలు లేకపోయే అనే భయాలు మనల్ని వెంటాడుతున్నాయి. నీ నా మనస్సులో అన్నింటికీ భయపడే భయములు ఉన్నంత కాలము దేవునికి నీవు పవిత్రంగా భయపడలేవు అని చెప్తున్నా. హల్లెలూయా! ఈ ముక్క అర్థమైందా? ఈ ముక్క అర్థమైతే నేను ముందుకు పోతాను. దేవునికి మనము భయము, భక్తి కలిగి ఉంటేనే అవి మాత్రమే మనతో వస్తాయి అని చెప్పాను. మనతో నచ్చేటి ఏంటి అండి? భార్య భర్తలు వస్తారా? భర్త వస్తాడా మనతోని? బాసలు చేసిన భర్త రాడు, బాసలు చేసిన భార్య కూడా ఎవరూ రారు. మనతో దేవుని యొద్దకు వచ్చేది కేవలము నీవు దేవుని ఎడల నిలుపుచున్న భయము, భక్తి మాత్రమే వస్తుంది. అయితే ఆ భయభక్తులలో కూడా తేడా ఉందని చెప్పాను. పవిత్రంగా నీవు భక్తి సలపాలి, భయము కలిగి ఉండాలి. ఈ పవిత్రంగా భయం ఉండాలంటే మిగతా భయములన్నీ నీలో నుండి పోవాలి. ఎలా పోతాయి మరి? ఎలా పోతాయో ఒక చిన్న చిట్కా చెప్పి ముగిస్తాను నేను. హల్లెలూయా! ఏమన్నాను నేను?
మనకు పవిత్రమైన భయము దేవుని ఎడలో కలగాలంటే మనం భయపడుతున్న వాటన్నిటి నుండి విముక్తి కలగాలి, విడుదల కలగాలి. అలా కలిగింది దావీదుకు. కలిగాకే ఆ మాట చెప్తున్నాడు. ఒకసారి చదవండి 34వ కీర్తన 4వ వచనం చదవండి. 34వ కీర్తన 4వ చరణం. చాలా ఏమన్నాడండి? ఆయన నాకు కలిగిన కొన్ని భయముల నుండి అన్నాడా? ఏమన్నాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. మనిషి అన్నవాడు దేనికి భయపడడానికి అవకాశం ఉందో వాటన్నిటి నుండి తప్పించాడట. మనము కూడా మనలను భయపెడుతున్న ప్రతి సమస్య నుండి తప్పింపబడాలి. అప్పుడే మనం చేస్తున్న భక్తికి భయానికి విలువ ఉంటుంది అంటున్నా. అదేంటో ఒక చిట్కా చెప్పి ముగిస్తాను. ఎక్కువ విసిగించలేను మిమ్మల్ని, 5 నిమిషాల్లో ముగిస్తాను. ఈ భయం ఎలా పోతుంది అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో మనకు అర్థమైతే పోతుంది. దేవుని మీద మనకు అవగాహన పెరగాలి. ఆయన మంచితనం మనకు అర్థమైతే మనం ఆయనను గట్టిగా పట్టుకుంటే ఈ భయములన్నిటి నుండి విడుదల మనకు దొరుకుతుంది. ఒక ఉదాహరణ బైబిల్లో నుండి చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఒక ఉదంతం ఉంది, ఒక చరిత్ర ఉంది. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొర్ర పెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ఇటు చూడండి, ఒక్కసారి నా దిక్కు చూడండి అందరూ. ఇశ్రాయేలీయులు పిల్లలతో, గర్భిణీ స్త్రీలతో, వృద్ధులతో, గేదెలతో, మేకలతో, పాలిచ్చే మేకలతో, మందలతో ప్రయాణమై నడుస్తున్నారు. ఎన్ని రోజులు నడిచారంటే 3 రోజులు తిండి లేకుండా, అన్నము లేకుండా, నీళ్లు లేకుండా 3 రోజులు నడిచారు. గర్భిణీ స్త్రీలను 3 రోజులు పాస్టర్ నడిపించింది అనుకో, మీరు చర్చికి అత్తరా? ఒక గర్భిణీ స్త్రీని మీటింగ్ అని తీసుకుపోయి 3 రోజులు బువ్వ లేదు, తిండి లేదు, నిద్ర లేదు, నీళ్ళు లేవు, నడిపించినాం. మీరు చర్చికి అత్తరా? మా పాస్టర్కి ఏమి లేచిందంటారు? అయ్యో చెప్పరేంటండి, ఏమి లేచిందంటారు? చదివేస్తే ఉన్నమతి పోయింది అనుకుంటారా? అనుకోరా? కానీ మోషే దేవుడు నడవమన్నప్పుడు 3 రాత్రింబగళ్ళు నీరు లేక, తిండి లేక, భోజనము లేక, నిద్ర లేక, పిల్ల జల్ల ముల్లె మూటతో నడుస్తూ ఉన్నారు. 3 రోజులు నడిచిన తర్వాత ఆయాసం వచ్చి నీళ్లు దొరకలే పాపం. ఇప్పుడు తిట్టమా? ఓ మీటింగ్ కానీ మనందరం బయలుదేరినామండి. మనం అందరం ఓ మీటింగ్ పోవాలని చెప్పినాం, పోయినాం. ఆడ నీళ్ళున్నాయా, నీళ్ళు లేవా, అన్నం దొరుకుతుందా, దొరకదా, ఎవరు కనుక్కోవాలి? పోదామన్న పాస్టర్ కనుక్కోవాలనా లేదా? అవునా? కానీ మోసే అదేం చేయలేదు. దేవుడు నడుమంటే ఈయన నడిచిండు. 3 రోజులు నడిచిన తర్వాత నీళ్లు కూడా లేవు. ఇక మోసే మీద పడి, పాస్టర్ మీద పడి, ఒకడు కొడుతాండు, ఒకడు తిడుతాండు, ఒకడు గులుగుతాండు. ఈయన కాడుగాలని ఒకడంటాడు, ఈయన పీనిగెళ్ళని ఒకడంటాడు. అవునా? తిడుతూ ఉన్నారు. తిడుతూ ఉండగానే కొంత దూరం నడవగానే ఒక చెరువు కనబడ్డదండి. ప్రాణం పడుతుందా పడదా? పడ్డది. అందులో నాలాంటోడు ఒకడు బాగా ఉరికిపోయి ఆ నీళ్లు దోసిల్లో తీసుకొని తాగితే గొంతు పట్టుకున్నది, కింద పడ్డాడు. చేదు, కటిక చేదు. వారి ముందున్న సమస్య ఏంటో తెలుసా? అన్నం లేదు, నీళ్లు లేవు, అరణ్యంలో నడుస్తున్నారు, ఇల్లు లేదు, నీడ లేదు, ఏది లేదు, ఎట్టికి నడుస్తున్నారు.
కనీసం తాగి బ్రతుకుదామంటే నీళ్లు కూడా లేవు. కనబడ్డ నీళ్లు చేదుగా ఉన్నాయి, విషంగా ఉన్నాయి. ఇది పెద్ద సమస్యనా కాదా? ప్రాణము అరచేతిలో పట్టుకొని నడుస్తున్నారండి. అరణ్యంలో ఎట్నుండి ఏ క్రూర మృగం వచ్చి చంపుతుందో తెలియదు, ఏ పాము గరుస్తుందో తెలియదు, ఏ తేలు గుడుతుందో తెలీదు. కనీసం బుక్కె నీళ్లు తాగుదామన్నా నీళ్లు కూడా లేవు. ఎంత పెద్ద సమస్య చెప్పండి, ఉందా లేదా సమస్య? అయితే ఇంత పెద్ద సమస్యలో మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆ చెరువు పక్కకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును తీసి నీళ్ళల్లో వేయమన్నాడు. హల్లెలూయా. ఇటు చూడండి, చెట్టు ఎక్కడుంది? మా ఇంటి కాడైతే లేదంటారా? ఏడున్నది చెట్టు? ఆ చెరువు పక్కకే ఉంది, అవునా? ఈ చెట్టు తీసి నీళ్ళల్లో వేయగానే ఏమైంది? మారా కాస్త మధురం అయిపోయింది, చేదు కాస్త తీపి అయిపోయింది. నేను అంటున్నా, సమస్య రాకమునుపు పరిష్కారం పక్కకు ఉందా? సమస్య వచ్చాక చెట్టు మొలిసిందా? చెప్పరేంటండి? నీళ్లు చేదు అనిపించాక ప్రార్థన చేశాక చెట్టు దేవుడు చూపించాడు, కానీ చెట్టు ముందే ఉందా తర్వాత వచ్చిందా? నీళ్లు చేదున్నాయని వీళ్లకు తెలిసాక ఆ చెట్టును చూపించాడు. నేను అంటున్నాను, మన బ్రతుకులో భయాలు మన నుండి దూరం కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీకు సమస్య రాకమునుపే పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఇట్లా నేను 100 చెప్తా బైబిల్లో నుండి, ఒక్కటి కాదు 100 చెప్తా. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా మీకు అర్థం కావడానికి. కానీ ఏం చెప్పాను? ఈ ముక్క అర్థమైందా? మన దృష్టికి సమస్య రాకమునుపే పక్కకే పరిష్కారాన్ని, సమాధానాన్ని, జవాబును దేవుడు పక్కకు ముందే పెట్టాడని చెప్తున్నా. నువ్వు ప్రార్థన చేసినాక మొలవడం కాదు చెట్టు, నువ్వు ప్రార్థన చేయకముందే పక్కకే ఉంది. అంటే నీ ప్రార్థనకు జవాబు నువ్వు ప్రార్థన చెయ్యక మునుపే నీ పక్కకు పెడతాడని చెప్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు భయపడతావుగా? ఏదైతే నీ దృష్టికి భయం అనిపిస్తుందో ఆ భయం నీ దృష్టికి రాకమునుపే భయము నుండి తొలగించడానికి దేవుడు ఒకదాన్ని ముందు పెట్టాడు. నేను సామెత చెప్తా, మీరు అన్యదా భావించద్దు, వేరుగా భావించొద్దు. అందుకే ముందే చెప్తున్నా, వేరుగా భావించొద్దు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. పొట్టోన్నెత్తు పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని ఓ సామెత తెలుసా? పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి ఎవరు కొట్టినట అంటే అర్థం ఏంటి? పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి దేవుడు కొట్టాడని అర్థం. అంటే నీకు సమస్యను ఎవరైతే సృష్టించారో వారికి పక్కనే దేవుడు సమస్య సృష్టిస్తాడని చెప్తున్నా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. అందుకే దేనికి భయపడొద్దని చెప్తున్నా. ఎప్పుడు నీ భయం పోతుందంటే నిన్ను ఏదైతే భయపెడుతుందో, అప్పు కావచ్చు, అవస్థ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుల వివక్ష కావచ్చు, మన కుటుంబం అంతా మనల్ని తృణీకరించడం కావచ్చు, బాధ పెట్టడం కావచ్చు, జయించలేని పాపము కావచ్చు, ఏదైనా అది నీలోనికి రాకమునిపే, నీ ముందుకు రాకమునిపే దానికి జవాబును, పరిష్కారాన్ని దేవుడు ముందే నియమించి పెట్టాడు అని నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకు కడుపు నొప్పి వచ్చింది, ఎక్కడికి పోతాం? అల్లు పడతామా? ఎడికి పోతాం? ఎడికి పోవాలి? హాస్పిటల్. ఎందుకు పోతాం చెప్పండి? మనం పోయినాక ఈ కడుపు నొప్పికి మందు తయారు చేస్తారా? ముందే ఉందా? ముందే తయారు చేయబడి ఉంది. అలాగే మన బ్రతుకులో ఏదైనా, ఏ వయస్సులో ఉన్న వారికైనా ఏదైనా భయము నిన్ను భయపెడుతుందంటే ఆ భయం పక్కకే దేవుడు పరిష్కారం ఉంచాడని నీవు నమ్మాలి, తెలుసుకోవాలి, అనుభవించాలి. అప్పుడు నువ్వు భయపడలేవు దేనికని చెప్తున్నా. అప్పుడు నీ భయము పవిత్రంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఏలియాను దేవుడు కేరీతు వాగు పొమ్మంటాడు, అవునా? విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? అక్కడ పోయిన తర్వాత కరువు వస్తుంది.
ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు పోషిస్తా అన్నాడు కదా, ఆ మాట చదువుకుందాం అందరం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఈ మాట చదివి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి ఒక్కసారి బిగ్గరగా. ఆ ఆ ఆ చాలండి, జాగ్రత్తగా వినాలి. చూడండి, ముందు కరువు రాబోతుంది 3 సంవత్సరాలు. భక్తుణ్ణి ఏమన్నాడంటే దేవుడు, నీవు వెళ్ళి ఆ కుంటకు పోమన్నాడు, ఆ చెరువు కట్టకు పోమని చెప్పిండు. ఇక్కడ ఉండకు చెరువు కట్టకు పోమన్నాడు. పొమ్మన్నప్పుడు ఈయనకి సహజంగా ఏం డౌట్ వస్తుంది? నాకు తిండెట్లా, నేను ఎట్లా బ్రతకాలే, ఆ చెరువు కట్టకు ఎవడు ఉండడు అనే డౌట్ వస్తుందా రాదా మనకు? ఆ డౌటు రాకమునుపే దేవుడు అంటున్నాడు, ఈయన ఇంకా వాగు దగ్గరికి పోలేదు, ఇప్పుడే ఆ వాగు దగ్గరికి పోమని మాట దేవుడు చెప్పాడు. ఈయనకు ఈ మాట చెప్పక మునుపే ఈయనకు ఆహారం తేవడానికి ఎవరికి ఆజ్ఞాపించాడట? ఆ మాట చదవాలి. నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపిస్తానలే, ఆజ్ఞాపించితి నీ అన్నాడు. అంటే ముందు ఆ కాకులకు కాకోలములకు చెప్పొచ్చి ఈయనకు చెప్తున్నాడు. దేవుడు మన పరిష్కారానికి ముందు మాట్లాడి ముందు బయలుదేరుమని చెప్పి సమస్య మన దగ్గరికి తెస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ముందు ఎవరితో మాట్లాడతాడు? మన సమస్యకు పరిష్కారం ఎక్కడుందో, ఏ వ్యక్తుల దగ్గర ఉందో, ఏ ప్రాంతములో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో, ముందు వారితో మాట్లాడాక సమస్య మన దగ్గరికి వస్తుంది. సమస్య మన దగ్గరికి వచ్చాక పరిష్కారంతో మాట్లాడడు, ముందు పరిష్కారంతో మాట్లాడి తర్వాత మన దగ్గరికి వచ్చి సమస్యను అనుమతిస్తాడు అని చెప్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి భయపడదామా, అన్నింటికి భయపడదామా? ఎవరిని గౌరవిద్దాం? ఇప్పుడు దేవునికి భయపడడం అంటే దేనికి భయపడకుండా ఉండడము. దేనికి భయపడద్దు, ఎందుకు అంటే నిన్ను ఏదైతే భయపెడుతుందో దానికి పరిష్కారమును ముందే దేవుడు దాచిపెట్టాడు, ఉంచాడు. అందుకొరకు మనం భయపడదు. ఇలా భయపడకుండా భక్తి చేసిన ఒక సహోదరి ఉంది. ఆమె గురించి 2 నిమిషాలు సాక్ష్యం చెప్పి ముగిస్తా. ఐగుప్తు దేశంలో, ఈజిప్టులో ఒక ముస్లిం సహోదరి, అంటే తురుకోళ్ళు అంటే తెలుసుగా మీకు, ముస్లిము తురుకోళ్ళు. ఒక ఆవిడ ఏం చేసిందంటే యేసయ్యను తెలుసుకొని, యేసయ్యే రక్షకుడు, ఆయనే దేవుడు అని తెలుసుకొని ఆమె ప్రార్థన చేస్తుంది. ముస్లిం అయ్యుండి కూడా యేసయ్యను దేవునిగా అంగీకరించి ప్రార్థన చేస్తుంది. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? చెప్పాలి. నేనే కారం తిన్న కాకి లెక్క అరుస్తాను, మీరు ఎవరు అరుస్తలేరు. దేవుడు యేసయ్యే దేవుడు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారని చెప్పాను? ఒక ముస్లిం సహోదరి. అయితే వాళ్ళ భర్తకు నచ్చదన్నమాట. యేసుప్రభు అంటే నచ్చదు, ముస్లిం కదా, నచ్చదు. ఈమెను 2-3 సార్లు ప్రార్థన చేయంగా యేసయ్య అని స్మరించంగా చూశాడు, కోపగించాడు, మందలించాడు, కొట్టాడు. అయినా ఈమె ప్రార్థన మానలేదు. చాలా విపరీతమైన బాధలు పెట్టాడు, శరీరం అంతా గాయములయ్యేటట్టు. ఆయన తాగే సిగరెట్ కూడా కాలుస్తూ ఒళ్ళంతా హింసించాడు. ఇక బయట ప్రార్థన చేయడం మానేసి స్నానానికని బాత్రూమ్ పోయి గంటల తరబడి బాత్రూంలో ఉండి ప్రార్థన చేసుకుంటుంది. అట్లా కూడా విన్నాడు ఈయన. విని ఏం చేశాడు? మళ్ళీ మందలించాడు, అయినా మానలేదు. మనకు అన్ని శ్రమలు వస్తే మనం ఉంటామా? వస్తామా గుడికి? పొద్దుస్తామా మనల్ని అత్త తిడుతుంది అనుకో, పోతామా? మన భర్త మనల్ని అర్థం చేసుకుంటాడు, ఎప్పటికి ప్రార్థనని పోతున్నావు అని అంటే వస్తామా? అంత శ్రమలో కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రార్థనను ఇక ఆపలేక ఆయన ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు.
దీన్ని ఎలాగైనా చంపాల, నా పరువు తీస్తుంది, దీన్ని ఎలాగైనా చంపేయాలి. చంపేయాలంటే ఒక కారణం కావాలి కదా, ఒక కారణం దొరకాలి కదా. ఆ కారణం కొరకు ఏం చేశాడంటే, ఈయన బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంకులో ఉన్న డబ్బు యొక్క తాళాలన్నీ, బీరువా తాళాలన్నీ ఈయన దగ్గరే ఉంటాయి. ఏం చేశాడు, నైలు నది ఉంటుంది అక్కడ, ఐగుప్తులో నైలు నది ఉంటుంది. ఆ నైలు నదిలో తాళాల గుత్తి పడేసి, ఈ తాళాల గుత్తి దొరుకుతలేదు, నువ్వేం చేసినావని ఇంట్లో కారణం చెప్పి భార్యను కొట్టి చంపుదామనే ప్లాన్. అర్థమైందా? రేపా పని చేద్దామని మనసులో అనుకున్నాడు. ఆఫీస్ నుండి రాగానే తాళాల గుత్తి ఆ నదిలో పడేయాలి, ఇంటికొచ్చి తాళాల గుత్తి ఏం చేసినావు, దొంగిలించినవా, అందులో బోలే డబ్బు ఉన్నదని ఈమె మీద కారణం చెప్పి కొట్టి చంపేయాలి, నా మీద కేసు ఉండదు అని లోపల ఆలోచించుకున్నాడు. ఎవరికి తెలియదు. అయితే పొద్దున ఏం చేశాడంటే, లేస్తూ అమ్మ ఈరోజు నేను మన ఇద్దరికి ఇష్టమైన చేపలు తీసుకొస్తాను, పులుసు పెట్టు, ఫ్రై చేయు, ఇద్దరం మంచిగా తిందాం, ఈరోజు నాకెందుకో చేపలు తినాలనిపిస్తుంది అన్నాడు. పాపం ఈమెకు తెలియదు కదా, ఇలా చంపుతాడని ఈమెకు తెలియదు కదా. సరే భర్త తెచ్చి పెడితే అండుదామని అనుకుంది. అనుకునేసరికి ఈయన ఏం చేశాడు, తీరా పోయాడు వాడు, పొద్దున తాళం గుత్తిలు ఆ నదిలో పడేశాడు. పడేసి ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏం చేశాడు, దొర చేపల మార్కెట్కి పోయి మంచి కిలోన్నర 2 కిలోల చేప తీసుకొని తెచ్చాడు. తెచ్చి భార్యకి ఇస్తే భార్య కోసింది, ఫ్రై చేసింది, పులుసు పెట్టింది, ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత ఈయన అన్నీ ఎతికినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమని, ఇల్లంతా బీరువా కింద, పరుపు కింద, కిటికీల పైన, అల్మారి పైన అంతా ఎతకడం స్టార్ట్ చేస్తున్నాడు. ఏమైందండి, ఏం ఎతుకుతున్నారు అంటే, ఏం చెప్పట్లేదు, ఎతుకుతున్నాడు. ఆమె తీసి ఆ తాళాల గుత్తి తీసుకొచ్చి ఇచ్చింది. హల్లెలూయా. తాళాల గుత్తి తీసుకొచ్చి ఇచ్చింది. అవ్వక్కైపోయాడు ఆయన. ఎందుకో తెలుసా, ఈయన నైలు నదిలో పడేసిన తాళపు గుత్తుల చెవిని చాప మింగేటట్టు దేవుడు చాపకు ఆజ్ఞాపించాడు. అదే చాపను బెస్తవాడు పట్టి మార్కెట్ దేవడానికి దేవుడు సహాయం చేశాడు. అదే చాపను వీడు కొనేటట్టు చేశాడు. ఈ చాపను ఇంటికి తెచ్చాడు. ఈ చాపను కోసినప్పుడు గుత్తి వెళ్ళింది. హల్లెలూయా. చూసారా, దేవుని బిడ్డను చంపుదామనుకొని సమస్యను వెతుకుతున్న అపవాది సంబంధికి ముందే పరిష్కారం దేవుడు పెట్టాడు అని చెప్తున్నా. కనీసం సమస్య ఈమె దృష్టికి వచ్చిందా? తాళాల గుత్తి ఏది అని భర్త అడిగి కొట్టేదాకా కూడా సమస్య ఈమె దృష్టికి రాలేదు. కానీ పరిష్కారం దేవుడు పక్కనే పెట్టాడని చెప్తున్నా. హల్లెలూయా. అంత మంచి దేవుడు ఉండగా భయం ఎందుకండి నాకు చెప్పండి. అసలు నేను చెప్తున్నా, లోకమంతా ఏకమైన మనం ఒక్కరమైనా కూడా దేనికి భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. అర్థమైందా? లోకమంతా నిన్నెవ్వడేం చేసినా నీ దేవుడు నీ పక్షంగా ఉంటాడని చెప్తున్నా. ఎందుకంటే నీవు దేవునికి పవిత్రంగా భయము కలిగిన వాడవు గనక దేనికి భయపడొద్దు నేను చెప్తున్నా. మన యేసయ్య మనకు సమస్య రాకమునుపే సమస్యను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడతాడు. ఇప్పుడు ఆ తాళాల గుత్తి చేతికి ఇయ్యగానే భార్య కాళ్ళు పట్టుకొని ఏడిచి ప్రార్థన చేసి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. మారు మనసు పొంది ఆయన బాప్తీసం పొంది ఈరోజు సేవకుడు ఐగుప్తులో. ఆయన అర్థమైందండి? ఎంత పెద్ద సమస్య చెప్పండి ఆమె జీవితానికి, ఎవరికి చెప్పుకుంటుంది? ఆమె ప్రాణం తీసేద్దాం అనుకున్న వానికే దేవుడు ప్రాణగతి పెట్టాడు, ప్రాణభిక్ష పెట్టాడు అని చెప్తున్నా. దేవుడంత నమ్మదగిన వాడు. ఆయన మీద పూర్తిగా ఆనుకోవాలి, ఆయనకే భయపడాలి. మనం ఆయనకు భయపడతామా? నటిస్తాం భయపడినట్టు. దేవునికి ఒక్కనికే భయపడాలి. నీ సమస్యలకు భయపడి గుడికి రాలేదనుకో, ఉద్యోగం పోతుందని నువ్వు భయపడి గుడికి రాలేదనుకో, నీవు దేవుని భయాన్ని ఎంగిలి చేసినట్టు సమానం. నేను చెప్తున్నా, నేను మంచి మంచి ఉద్యోగాలు కేవలం సేవ కొరకే పోగొట్టుకున్నా. ఇప్పుడు చేసే ఉద్యోగం చాలా చిన్నది. నేను మంచి ఉద్యోగాలను కేవలం దేవుని సేవ కొరకే పోగొట్టుకున్నా. ఎందుకో తెలుసా? నాకు నా ఉద్యోగం నాతో పాటు రాదు. హల్లెలూయా. నాతో పాటు ఏమొస్తుంది?
నేను దేవుని ఎడల కలిగి ఉన్న పవిత్రమైన భయము, భక్తి మాత్రమే నాతో వస్తుంది అని చెప్తున్నా. మనం దేవుని ఎడల ఏం కలిగి ఉండాలా? భయము, భక్తి. ఎలాంటి భయం? నటించేదా? పవిత్రమైన భయము, పవిత్రమైన భక్తి. ఇంకా నేను భక్తిలోని పోయే టైం కూడా మనకు లేదు, మీకు వినే ఓపిక కూడా లేదు. ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే, అబ్రహాం అయ్యగారు అవకాశం ఇస్తే దేవుడు చెప్పమంటే ఆ భక్తి గురించి చెప్తా. కానీ మొదట మనకు ఉండాల్సింది దేవుని ఎడల భయం ఉండాలి. ఈ భయం ఉండాలి అంటే మిగతా వాటికి దేనికి నీవు భయపడొద్దు. ఆ భయం నీలో నుండి పోవాలంటే ఎల్లప్పుడూ దేవుడు నాకు సమస్య రాకమునుపే, నాకు బాధ రాకమునుపే, నాకు అనారోగ్యం రాకమునుపే, నా భర్త నన్ను కొట్టక మునుపే, నా పిల్లలు నన్ను బయటికి నెట్టయ్యక మునుపే పరిష్కారమును దేవుడు నాకు సిద్ధపరిచాడని నేను నమ్మగలగాలి. హల్లెలూయా. నమ్ముతారా? అట్లా నమ్ముతారా? ఏం నమ్మాలి చెప్పుండ్రి. మీరు చెప్తేనే ఇడిచిపెడతా. నేను చెప్పాలి. నేను ఇంతసేపు మొత్తుకున్నా కదా, ఇప్పుడు మీరు చెప్పాలి. మనం 7 పిల్లలం. అయ్యో ఏసయ్యా, 7 పిల్లలం, ఆడపిల్లలం. అంటే ఇక్కడి పిల్లలం, అక్కడి పిల్లలం. మనతో ఏమొస్తుంది? మరి ఏమొస్తుంది? పోగులు వస్తాయా? ఏమైనా వస్తాయా? ఏం రావు. మనము దేవుని ఎడల కలిగి ఉన్న పవిత్రమైన భయము, పవిత్రమైన భక్తి. దేవుని కొరకు నువ్వు బతికిన బ్రతుకు మాత్రమే పరలోకం వస్తుంది. పవిత్రంగా నువ్వు భయము కలిగి ఉండాలంటే దేనికి నీవు భయపడకూడదు. అందులో ఎదగాలి, ఉట్టిగానే రాదు. నేను ఇప్పుడు చెప్పిపోగానే మీ జీవితంలో భయాలని పోతాయా? పోవు. అది పోవాలంటే మన జీవితంలో మనం కొద్దిపాటి ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, సమస్య రాకమునుపే జవాబును, పరిష్కారాన్ని, సమాధానాన్ని నా కొరకు దాచి ఉంచే దేవా, దాన్ని గుర్తెరిగే కన్నులు నాకివ్వు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి అందరం? నేను నీ ఎడల పవిత్రమైన భయము కలిగి బ్రతకాలి. మరి ఇన్ని రోజులు మనం బతికింది ఏం బతకంటావు? ఇన్ని రోజులు మనం చేసింది పవిత్రమైన భయమా, పవిత్రమైన భయమా? మీరే చెప్పు. నేను చెప్పా. నేను అన్నాను అనుకో, మీరే అంటారు మా అయ్యగారు ఎక్కడి నుంచో పాస్టర్ని పట్టుకొచ్చారు, ఆ పాస్టర్ పాడుగాని మేము చేసినంత భక్తే కాదన్నాడు అంటారా? నేను అనలే ఆ మాట. మనము కలిగిన భయము, మనకు కలిగి ఉన్న భక్తి దేవుని దృష్టికి ఇంకా పవిత్రము కాలేదు. అలా కావాలంటే గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం ప్రతిదానికి భయపడతాం తప్ప దేవునికి భయపడము. దేనికి భయపడొద్దు. అందుకే చాలాసార్లు బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, భయపడకుడి. ఎక్కువ సార్లు బైబిల్లో చెప్పబడ్డ మాట ఏంటంటే భయపడకుడి. భయపడకుడి అని దేవుడు చెప్పినా కొద్దీ మనం భయపడుతూనే ఉన్నాం. ఎందుకు ఆ భయం పోవట్లేదంటే, దేవుడు మనకు సమస్య రాకమునుపే, కష్టము రాకమునుపే సమాధానము, ఆ విడుదల మన కొరకు దాచి ఉంచాడని నమ్మకం మన జీవితంలోనికి రాలేదు అని చెప్తున్నా. హల్లెలూయా. ఈ కాడ నుంచి మనం దేవుణ్ణి నమ్మడం అంటే ఎలా నమ్మాలంటే, నీకు ఏ కష్టమన్నా రాని, ఏ బాధన్నా రాని, ఆ బాధ కంటే ముందే దేవుడు ఈ బాధను తొలగించడానికి జవాబు ఏదైతే ఉందో దానితో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. వర్షం పడితే మనం ప్రార్థనకు లేట్ వచ్చినాం కదా, అట్లనే మనం దేవుని వైపు చూసుడు మానుకున్నాం అనుకో, మనకు దేవుడు మాట్లాడిన జవాబు మన దగ్గర రావడానికి లేట్ అవుతుంది. అంతే తేడా. జవాబు లేదని కాదు, పరిష్కారం లేదని కాదు. ఆ పరిష్కారం మన దానికి రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో నీవు భయపడకూడదు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా
ఇంతకాలము నేను చేసిన భయము భక్తిలో లోపమున్నది, దోషమున్నది. ఒక్కసారి నన్ను క్షమించి నీ రక్తములో కడిగి ఇక మీదట పవిత్రమైన భక్తి అనగా దేనికి భయపడకుండా నా దేవుడు నాకున్నాడన్న ధీమాతో నేను నీ ఎడల భయము కలిగి ఉండే సాధన నాకు నేర్పించమని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి భయము మనకు నేర్పునుగాక. ఆమేన్. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి.